రోజున ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి హిందూ మతోన్మాదులు లేకపోతే మిగిలిన ఎవరైనా సరే వేసే ఒక అభాండం ఏంటి అంటే వీళ్ళ దేవుడు దిగుమతి చేసుకున్న దేవుడు. వీళ్ళ దేవుడు ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. దేవుళ్లను దిగుమతి చేసుకోరు. దేవుడు దేవుడై ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుడే. దిగుమతి చేసుకునేది ఏంటి అంటే సంస్కృతి అన్నది. సాంస్కృతికంగా కల్చర్ బై డెఫినేషన్ ఇస్ డైనామిక్. అంటే సంస్కృతి అన్నది మారుతూ ఉంటుంది, మార్పులు చేర్పులకు గురవుతూ ఉంటుంది. క్రైస్తవ సంస్కృతి ఏమిటి అని అంటే శత్రువును కూడా ప్రేమించటం. ఇది దిగుమతి చేసుకుంటే తప్ప. క్రైస్తవ సంస్కృతి ఏమిటి అంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం. ఇది దిగుమతి చేసుకుంటే తప్ప. ఎందుకు ఓర్చలేకపోతున్నావు అంటే నేను వీడిని కొడితే వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అది నీ బాధ. నీ బాధ ఏంటి? ఇలా చేస్తే అందరూ సమానమైపోతారు కదా, విభజించి ఎలా పాలించాలి అనేది నీ బాధ. అందరినీ ప్రేమించమని ఒకటే మాట చెప్తే అందరూ సమానమైపోతే ఇక నా బ్రాహ్మణత్వం ఏముంటుంది, నా క్షత్రియత్వం ఏముంటుంది, వీడు శూద్రుడుగా ఎలా బతుకుతాడు, నా కిందకు ఉండడు కదా అనేది నీ బాధ. సో నీ బాధ కోసం మేము బతకం, సత్యం కోసం మేము బతుకుతాం.